యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఇంతకుముందు కూడా నేను చెప్పినప్పుడంతా ఈ వాక్యాన్ని మొదటిగా చదివిస్తూ వస్తున్నాను. మరి మనమందరం కూడా యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని 15, 15 మీరు ఏమంటారో అది 15వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఇప్పుడే మనం పాట కూడా పాడినాం, మహాగణుడు మహోన్నతుడు, మొట్టమొదటి పాట. మరి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత ఘనుడో మనము ఆ పాట ద్వారా ఆయన్ను మరి మహిమపరుస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా మనం ఈ చదివిన వచనంలో ఏముంది? మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినటువంటి మన దేవుడు. ఇంత గొప్ప దేవుడు అయింది మహిమలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థలంలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు మరి ఎక్కడ నివసించాలని కోరుతున్నాడు? ఇక్కడ మన వాక్యంలోనే ఉంది. అయినను అంటే అంత ఉన్నత స్థలంలో ఉన్నటువంటి మహోన్నతుడైన పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుడు అయినప్పటికి కూడా అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, ఎక్కడ వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాడు. మరి మనమంతా ఎంతో వినయంతో వచ్చినాం దేవుని సన్నిధికి కదా. దీన మనస్కులమై ఆయన ఆరాధించాలని వచ్చినాం. కాబట్టి మన దేవుడు ఎక్కడ నివసిస్తాడు? వినయం గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించే అని కోరేటువంటి దేవుడు. కాబట్టి ఆయన మన మధ్య ఉన్నాడు అని మనము తప్పగా నమ్మాలి. మన మధ్య ఉన్నాడు ఆయన. మళ్ళీ ఆయన ఎలా ఆరాధించాలి అనేది మళ్ళీ కొన్ని వాక్యాల ద్వారా తెలుసుకుందాము. మనం జీవించడానికి, మనం బ్రతకడానికి మొట్టమొదటిగా ఏం కావాలా? మనం బ్రతకడానికి, మనిషి బ్రతకడానికి ఏం కావాలి? ఆక్సిజన్ అన్నాడు, అదే గాలి అనవచ్చు. అందరికి అర్థమవుతుంది. ఆక్సిజన్ అంటే కొందరికి అర్థమవుతుంది, నైట్రోజన్ అంటే కొందరికి అర్థం, అందరికి అర్థం కాదు. కాబట్టి గాలిలో అన్నీ ఉన్నాయి. ఆక్సిజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, హైడ్రోజన్ అన్నీ ఉన్నాయి. అలా మనం ఇంతకుముందు కూడా చెప్పినా నేను, అయినా కానీ కూడా మనం గుర్తు చేసుకోవాలి దేవుని వాక్యాలని, దేవుని యొక్క ఉన్నత గొప్పతనాన్ని మనం ఉంచుకోవాలి. మనము జీవించడానికి గాలి అవసరము. ఆ గాలిని మనకు దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడు ఈ భూమిపైన కదా. గాలి అనేది ఏంటి కూడా మనకు దేవుడు తన స్వస్థాలతో మట్టితో నరుని తన స్వరూపముందు నిర్మించి నాసికారంధ్రంలో ఏముదినాడు? జీవవాయువును ఊదినాడు. జీవవాయువు అంటే అదే ఆక్సిజన్ అన్నాడు బాబు, కరెక్ట్ చెప్పినాడు. గాలి, ఆ గాలి ఊదితే నరుడు జీవాత్మ అయినాడు, అంటే బ్రతికినాడు. మట్టి బొమ్మగా ఉన్నాడు. మట్టిగా ఉన్నటువంటి ఆ నరుడు, మట్టి బొమ్మలా పడినటువంటి నరుడు దేవుడు జీవవాయువు ఊదితేనే ఏమైనాడు? జీవాత్మ అయినాడు, అంటే ప్రాణం గలవాణిగా అయినాడు. పడి ఉన్నటువంటి ఆ మట్టి బొమ్మ జీవం పొందింది, లేచి నిలబడింది, తిరుగుతూ ఉంది, చూస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది దేవునితో. ఇవన్నీ చేస్తూ వచ్చింది. అంత గొప్ప దేవుడు మట్టిలో నుండి మానవుని చేశాడు. జీవవాయువు గాలి తర్వాత ఏమవసరము మానవునికి బతకాలంటే? నీరు. తర్వాత మళ్ళీ ఆహారం కూడా అవసరమే, కానీ ప్రాముఖ్యంగా బ్రతకాలి అంటే ఇప్పుడు గాలి నీరు ఉంటే సుమారుగా 40 రోజులు 50 రోజుల వరకు బ్రతుకుతాడు మనిషి, ఆహారం లేకున్నా కానీ కూడా. కాబట్టి ప్రాముఖ్యంగా కావాల్సింది గాలి. మొదటి ప్రప్రదంగా గాలి, రెండవదిగా నీరు అవసరం. కాబట్టి నీరు కూడా ప్రభు జీవజల ఊట. మన దేవుడు మనకు ఎంత సమృద్ధిగా నీళ్ళు ఉందంటే, మన భూమి పైన 3/4 భాగం నీళ్ళు ఉందంట. మన భూమి అంతటిలో, మన భూమి గోళంలో లేదా గ్రహంలో 3/4 భాగము, 3/4 వంతు
నీళ్ళే ఉన్నాయి, సముద్రము ఉంది అనమాట. మరి మిగతాది మాత్రమే భూమి భూమి ఉంది. కాబట్టి మన ఈ భూమిపై దేవుడు ఎంతో ప్రేమతో నరుని సృజించినాడు. అతనికి మన జీవవాయువు ఊదినాడు, జీవాత్మగా చేసినాడు, గాలి నీరు సమృద్ధిగా దయచేసినాడు. ఏ లోటు లేదు అస్సలు. కానీ మన ఆహారము కూడా ప్రాముఖ్యమైనది. మనిషి పెరగాలంటే, అభివృద్ధి అంటే పైకి రావాలంటే అన్నిటి కూడా ఆహారం. శక్తి కావాలంటే నడవడానికి, చూడడానికి, ఏదైనా మనం చేసే ఏ పనికైనా కానీ కూడా శక్తి కావాలి. ఆ శక్తి ఆహారం నుంచి మనకు వస్తుంది. కాబట్టి మనకి ఈ ఆహారం ఎట్లా వస్తుందంటే, యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. ఎవరన్నా తీస్తే చదవండి, సాయం చేయండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. చాలమ్మా, మన అంశానికి సరిపోయింది అంతవరకు. అది చాలా ఉంది. ఇంకా దేవుడు గాలి నీరు ఇచ్చినాడు, అంత మాత్రమే కాకుండా భూమి నుండి ఆహారం పుట్టును. మనం ఏం చేయకున్నా కానీ కూడా భూమిలో దేవుడు ఆది అందే భూమి నుండి మనకు ఆహారం దయచేస్తూ వచ్చాడు. ఎన్నో ఫలవృక్షాలు, కందమూలాలు, ఆకులు, అలుములు మనం తినేటి చాలా ఉన్నాయి. మనము ఇప్పుడు కాబట్టి మనము వండుకొని అవి చేసుకొని తింటున్నాం. మన పితరులైనటువంటి ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలు ఏం తిన్నారు? మనలాగా అన్నము, చికెను, మటను అవి తిన్నారా? లేదు కదా. ఏం తిన్నారు? వృక్ష ఫలాలు దేవుడే ఇచ్చినాడు. భూమి నుండి అవన్నీ మొలిపించాడు. తర్వాత ఆ వృక్ష ఫలాలే కాకుండా చాలా మలుస్తున్నాయి. మనకు తెలియదు. అడవులలోకి అట్లా బయటికి వెళ్తే కందమూలాలు, ఇప్పుడు క్యారెట్ అంటాం, బీరూట్ అంటాం, పిప్పెట్టు, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఆటోమేటిక్గా పండుతాయి. మనం ఏం పండించాల్సిన పని లేదు. దేవుడు మళ్ళీ దయా సంపన్నుడై మన పక్కన కరుణా సంపన్నుడు అన్నీ సమకూర్చాడు. బాగా పుష్టిగా తినొచ్చు, బాగా శక్తి కూడా బాగుంటుంది. ఆ ఆహారం తింటే మనం చాలా బలవంతులుగా ఉంటాం. ఇప్పుడు ఇవి తినేటువంటి ఈ ఆహారాలన్నీ కూడా నోటికి రుచి కోసమే తింటున్నాము, కానీ అవి తింటే మనం ఎప్పుడు సిక్ అయిపోతాం కదా. తప్పకుండా సిక్ అయిపోతాం. ఒక సామెత అంటే మొరటి సామెత ఒకటి ఉంది. ఆకులు, ఈ గడ్డలు, ఆ కందాలు తినేటువంటి మేకలు కొండలపైకి ఎక్కుతాయి. మీకు తెలుసా? చాలా ఎత్తు పైకి వెళ్ళిపోతుంటాయి. చూస్తుంటారు, టీవీలలో ఇవిలో చూస్తుంటారు. చక్క ఎక్కిపోతాయి పైకి కదమ్మా. తెలుసా మీకు? మేకలు ఎంత పైకైనా ఎక్కిపోతాయి. మనం కూడా ఎక్కలేం, అంత పైకి ఎక్కిపోతాయి. కానీ ఆ మేకను చంపుకొని తినే మానవుడు తింటా ఉన్నాడు కదా, మంచం ఎక్కుతాడంట. ఇది ఒక మొరటి సామెత. ఆకులు, గడ్డి, కందమూలాలు తినేటువంటి మేకలు కొండలెక్కుతాయి. ఆ మేకలను తినేటువంటి మనిషి మంచం ఎక్కుతున్నాడు. తర్వాత మనకు ఆహారం ఇచ్చే దేవుడు, ఆహారం ఇస్తున్నటువంటి దేవుడు. రైట్. ఈ గాలి, నీరు, ఆహారం అయిపోయింది. ఇప్పుడు మనకు ఇంకా ఏం అవసరం? ఇంకా బలము అవసరము, జ్ఞానం అవసరం. మనం జీవించాలంటే ఈ లోకంలో జ్ఞానము కావాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనకు ఆలోచన రాకుంటే, మనకు తగిన జ్ఞానం లేకుంటే ఏం చేయలేము కదా. ఇది చేయాలా అనుకుంటే అది చేస్తాం, అదే జ్ఞానం. మనం చేయాలా అనుకుంటాం కదా, అది జ్ఞానము. తర్వాత ఇంకోటి ఏమవసరం అంటే వివేచన అవసరము. ఆ వివేచన అంటే ఏమి? మనం ఏదన్నా చేయాలా అనుకుంటాం, మళ్ళీ అది మంచిదా చెడ్డదా, అది మనకు ఉపయోగపడుతుందా లేదా, మనకు మంచి ఫలితం ఇస్తుందా చెడు ఫలితం ఇస్తుందా అనేది వివేచన కదా. జ్ఞానము, వివేచన, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటిది ఎవరు? మనకు మన దేవుడే ఇవన్నీ ఇస్తున్నాడు. మనకు జ్ఞానం ఇస్తున్నాడు, వివేచన ఇస్తున్నాడు. బలం అంటే ముందు బలం అనమాట. బలము, జ్ఞానము, వివేచన, ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తున్నాడు. దాని కొరకు మనకు వాక్యంలో చూద్దాం. యోబు గ్రంథమే 12వ అధ్యాయము 16వ వచనం. దయచేసి ఎవరైనా సాయం దయచేయండి, నేను తిప్పేటప్పుడు లేట్ అవుతుంది. యోబు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనము. బలము, జ్ఞానము, ఆయన స్వభావము కదా. బలము, జ్ఞానము,
ఇవన్నీ కూడా ఆయన స్వభావం, దేవునిలో ఉండేటువంటి స్వభావం ఇది. అది ప్రత్యేకంగా కాదు, ఆయనలోనే ఉన్నాయి. అటువంటి బలాన్ని, జ్ఞానాన్ని, వివేచనను మనకు దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఆయన ఎంతైనా మనం ఆరాధించవలసిన వాళ్ళమే ఉన్నాం. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము, దయచేసి సాయం దయచేయండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. చూడండి మన ఎంత గొప్ప దేవుడు. జ్ఞానము దేవుని ఎందు ఉంది. ఫస్ట్ మనలో కాదు, జ్ఞానము దేవునిలోనే ఉంది. ఆయన స్వభావమే జ్ఞానము, బలము, వివేచన అన్నీ కూడా దేవుని ఎందు ఉన్నటువంటి స్వభావాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు చదివిన వాక్యం ప్రకారము జ్ఞానము వలన దేవుడు గొప్ప జ్ఞాని, అంత జ్ఞాని కదా దేవుడు, అంత జ్ఞాని. ఆయనకు మరుగైనది ఏమీ లేదు, ఆయనకు తెలియనిది ఏమీ లేదు. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించను, ఈ భూమిని తన జ్ఞానం చేత స్థాపించాడు. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచను. ఇంకా ఆకాశ విశాలాన్ని గురించి వర్ణించాలంటే చాలా గొప్ప అది సబ్జెక్ట్. అది చాలా గొప్ప విషయం. అది చాలా ఉన్నాయి. ఇంకా ఆకాశంలో మనకు చూసేటివే చాలా ఉన్నాయి, మనకు కనపడనివి, మనం చూడలేనివి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి అది మన అంశం కాదు. కాబట్టి మరి దేవుడే జ్ఞానం వలన భూమి స్థాపించినాడు, వివేచన వలన ఆయన ఆకాశ విశాలాన్ని స్థిరపరిచినాడు. అలాగే మనము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము, దయచేసి ఎవరైనా చదవండి. మొదటి సమూయేలు 2. చాలు మనకు. ఇప్పుడే మనము దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం కదా, చెప్పుకుంటున్నాము. యెహోవా అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. అనంత జ్ఞాని అంటే అనంత జ్ఞాని, అంతము లేదు. ఆయన జ్ఞానానికి అంతమే లేదు. కాబట్టి యెహోవా అనంత జ్ఞాని. ఆయన స్వభావంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకిచ్చాడు, ఆయన బలాన్ని మనకిచ్చినాడు. కాబట్టి మనము ఎంతైనా ఆయన ఆరాధించవలసిన వాళ్ళమే ఉన్నాం. అలాగే కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనము. ఇప్పుడు పాటలోనే పాడినాం. ఇప్పుడు ఈ పాట మీకు గుర్తుంటే ఈజీగా తెలుసుకోవచ్చు. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ వచనము. 147వ కీర్తన 3వ వచనము. చాలు మనకు మన అంశం కోసం ఇది. గుండె చెదిన వారి, ఇప్పుడు పాట పాడాం, గుండె చెదిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. గుండె చెదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? గుండె అంటే సమస్య వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ గుండె చెదరడం అంటే. ఎంతో ధైర్యంగా ఉంటాడు మనిషి బాగా బ్రహ్మాండంగా, బలంగా, ఎత్తుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ మరి సమస్య వచ్చినప్పుడు ఆ భయం అనేది వస్తుంది, గుండె చెదిరిపోతుంది. అటువంటి చెదిరిన గుండెను కూడా దేవుడు బాగు చేసేవాడు. 147వ కీర్తనే 4వ వచనం కూడా చదువు ఇప్పుడు. దేవుడు ఏం చేసిన గొప్ప కార్యం ఏమంటే ఆకాశంలో నక్షత్రాలను నిర్మించినాడు, వాటి సంఖ్యను నియమించినాడు. ఆయన చేసినటువంటి ఆ సంఖ్య ఒకటి తప్పినా కానీ కూడా ప్రపంచాలన్నీ లయమైపోతాయంట. ఒక్కటి గతి తప్పినా కానీ. కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో. మరి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇది, తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నో కనిపిస్తుంటాయి. దేవుడు అబ్రాహాముని అడిగినాడు, నీవు ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు ఉన్నాయి కదా, నువ్వు లెక్కించగలవా అని అడిగినాడు కదా. వాక్యంలో ఉంది మనకు. కానీ అది ఇసుక రేణువులను కూడా మనం లెక్కించలేము. ఆకాశ మండలంలో ఉన్నటువంటి నక్షత్రాలు లెక్కలేనివని అవన్నీ అన్ని సృష్టించి దేవుడు కలుగజేశాడు. కలుగజేసి వదిలిపెట్టలే. వాటికి
ఆకాశంలో సృష్టికర్త యెహోవా దేవుడు ఆకాశం సృష్టించాడు, భూమిని కూడా కలుగజేసినాడు. దాన్ని ఎట్లంటే అట్లా కలుగజేయలే. దేవుడు ఈ భూమిని, ఆ భూమి నిరాకారంగా ఉండేను ఆది కాండంలో ఉంది. నిరాకారం ఎట్లా పడితే అట్లా ఉండింది, ఒక ఆకారం అంటూ లేకుండా. మరి దేవుడు దానికి ఆకారం దయచేసినాడు. తర్వాత ఏం చేసినాడు? భూమిని నివాస స్థలముగా చేసినాడు. దేవుడు భూమి ఊరికి ఎట్లా పడితే అప్పుడు సృష్టించి అట్లా పడలేదు. దాని నరుని కొరకై, మానవుల కొరకై నివాస స్థలముగా దేవుడు సృష్టించినాడు. కాబట్టి దీన్ని బట్టి కూడా మనం ఆరాధించాలి దేవుణ్ణి. ఇంకొకటి అలాగే 45వ అధ్యాయం యెషయా 45:19 చదువునా కదా. చాలు చాలు. దేవుడు ఎలాంటి దేవుడు? న్యాయమైన సంగతులు చెప్పేటువంటి దేవుడు. న్యాయమైన మార్గంలో నడుచుకోవడానికి తగిన సంగతులు చెప్పే దేవుడు మనకు. న్యాయమైన మార్గంలో నడుచుకోవడానికి న్యాయమైన సంగతులు మాత్రమే మనకు తెలియజేసే దేవుడు. మనము తప్పుదారిలో పోతాం, అన్యాయంగా పోతాం, అన్ని చేస్తాం. అయితే దేవుడు న్యాయమైన సంగతులు చెప్పే దేవుడు. అదేవిధంగా యథార్థమైన సంగతులు తెలియజేసేవాడు. యథార్థం అంటే నిజమైనది, వాస్తవమైనది, ఖచ్చితమైనది, యథార్థమైనది, వాస్తవమైన ఆ సంగతులు మనకు తెలియజేసే దేవుడు. కాబట్టి ఆ జ్ఞానం అంతా జ్ఞాని అయిన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఇవన్నీ కూడా. అలాగే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనము. అక్క రెండు మాటలు ఉన్నాయి. నీకు తెలియదా, నువ్వు వినేదా, చాలు 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 మన అంశం కోసము. నీకు తెలియదా, నీవు వినలేదా? మరి ఇవన్నీ మీకు తెలియదా? ఇవన్నీ మీరు వినలేదా? దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఇవన్నీ మీకు తెలియదా? మీరు వినలేదా? ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట, మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పుడు 29వ వచనం చదువు. చాలు చాలు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయన్నే, శక్తి ఇచ్చేవాడు ఆయన్నే కదా. మరి చూడండి, మనం కూడా ఆహారం లేకపోతే లేదా మనకు చాలా బాధకరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా సొమ్మసిల్లుతాం. సొమ్మసిల్లిన వాళ్ళకి చదువు మళ్ళొకసారి చదువునైనా 29 వచ్చాము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడు ఆయనే. బలాభివృద్ధి, అంతకంతకు బలం పొందాలి కదా. చిన్న బిడ్డ కాబట్టి బలహీనం నన్ను మంచి బలం పొందుతూ వస్తాం. రైట్, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు చివరిగా ఒక వచనం, కొలస్సీలకు అపొస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇది చదువుకొని మనము కొలస్సీ 2 అధ్యాయం 3వ వచనం. చాలు. ఇప్పుడు మనం మాట్లాడుతూ వచ్చేటివన్నీ కూడా గాలి, నీరు, ఆహారము, ఆయన జ్ఞానము, బలము, వివేచన, వీటన్నిటి గురించి మాట్లాడుతూ వచ్చాం. మనకు ప్రాణము, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అంటే ఏమి? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అంటే ఆయనలోనే, ఆయన యందే దాచబడి ఉంటాయి. గుప్తములు అంటే మనకు కనపడదు, గుప్తములైన అంటే దాచబడి ఉన్నాయి. అవన్నీ దేవుని యందు దాచబడి ఉన్నాయి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే దాచబడినాయి. కాబట్టి మనము ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా అవంతకవే మనకు ప్రాప్తిస్తాయి, అన్నీ సమకూరుతాయి. కాబట్టి ఇన్ని గొప్ప కార్యాలు మన పట్ల చేసిన దేవుణ్ణి మనం మరవకూడదు. ఆయన ఎంతైనా ఆయన ఆరాధించ బద్ధులమై ఉన్నాము. కాబట్టి అందరూ కూడా, ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా మరి మన దేవుని ఇప్పుడు విన్న వాక్యామర్శంగా వాక్య ప్రకారము మన దేవుని మనం ఆరాధిద్దాం. దేవుడు
తన వాక్యాన్ని ఆస్వాదించును గాక.